నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. ఒక పక్క కల్తీ మద్యం కేసులో విచారణ జరుగుతుంది. ఎక్సైజ్ అధికారులు ఒక 7గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇదే టైంలో మనోజ్ కుమార్ కోర్టుకెళ్లారు. ఈ విచారణ అంటే నన్ను అనవసరంగా లాగుతున్నారు అంటూ, నాకు సంబంధం లేదు అంటూ, కేవలం నన్ను బాటిల్స్ సప్లై చేశానంటూ ఆయన కోర్టుకెళ్లారు. మరి ఈ బిగ్ ట్విస్ట్ ఏంటి? ఇప్పుడు కోర్టు ఎవరికి అనుకూలంగా మారుతుంది? సో ఇప్పుడు మనోజ్ కుమార్ని విచారించమని చెప్పొద్దా, లేదంటే కనుక మనోజ్ కుమార్కి కేసుతో సంబంధం లేదు కాబట్టి ఆయన్ని ఆయనకి మినహాయింపు ఇవ్వండి అని చెప్పేసి అంటదా? ఇప్పుడు ఇదే క్వశ్చన్ అందరిలో ఉంది. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఈ కల్తీ మద్యం కేసులో ఏదైతే ట్విస్ట్ ఏర్పడిందో, సో దీన్ని ఎలా చూడాలి అంటారు? నకిలీ మద్యం కేసు బయటకు వచ్చిన తర్వాత, ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చిన తర్వాత జనార్దన్ రావు అలాగే ఆయన తమ్ముడు జగన్మోహన్ రావుని ఇద్దరిని విచారించింది ఎక్సైజ్ పోలీసులు అలాగే సిట్ పోలీసులు సంయుక్తంగా విచారించారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 7గురిని ఇప్పుడు మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుని విచారించబోతున్నారు ఇవాళ. యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జోగి రమేష్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. ప్రస్తుతం జైల్లో ఉన్నారు. జోగి రమేష్ వాళ్ళ తమ్ముడు రాము ఇద్దరు జైల్లో ఉన్నారు. ఇప్పుడు మరింత ఇన్ఫర్మేషన్ సేకరించడానికి మరొక 7గురిని సిట్ అధికారులు అలాగే ఎక్సైజ్ పోలీసులు కస్టడీలోకి తీసుకోవడానికి కోర్టు అంగీకరించింది. సో ఇప్పుడు వాళ్ళు కస్టడీలోకి తీసుకుని విచారిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రావు, జనార్దన్ రావు వీళ్ళిద్దరిని దాదాపు 5 రోజుల పాటు విచారించారు. విచారించిన తర్వాత వాళ్ళు ఇచ్చినట్టు వాంగ్మూలం ప్రకారం జోగి రమేష్ని, రాముని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని లోతుల్లోకి వెళ్లే కొద్ది విచారణలో అనేక మంది పేర్లు బయటకు వస్తున్నాయి. వాటిలో ప్రధానమైనది ఏంటంటే మనోజ్ కుమార్ జైన్. ఇప్పుడు అతను అసలు పోలీసులు లేదంటే ఎక్సైజ్ అధికారులు, సిట్ పోలీసులు తన పేరుని ఎక్కడ కేసు డైరీలో కానీ ఎఫ్ఐఆర్లో కానీ నమోదు చేయలేదు, కానీ నన్ను అరెస్ట్ చేశారు అని చెప్పి ఈయన హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఎందుకు పిటిషన్ వేశాడు ఇతను అని అంటే, ఇప్పుడు జోగి రమేష్ని అలాగే రాముని అరెస్ట్ చేసినప్పుడు అప్పటికే ఈ జనార్దన్ రావు, జగన్మోహన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు కొన్ని పేర్లను నమోదు చేశారు. దాంట్లో మనోజ్ కుమార్ కొఠారి అని చెప్పి నమోదు చేశారు. సో మనోజ్ కుమార్ కొఠారి అని అంటే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అని చెప్పేసి వీళ్ళు మరి పొరపాటున ఎక్సైజ్ పోలీసులు చేసినటువంటి పొరపాటు కారణంగా మనోజ్ కుమార్ కొఠారి పేరుని పెట్టేశారు. సో మనోజ్ కుమార్ కొఠారి పేరుని పెట్టి అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్, అతను నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పి మనోజ్ కుమార్ జైన్ అంటున్నారు. ఎవరు ఈ మనోజ్ కుమార్ జైన్ అని అంటే, ఈ నకిలీ మద్యాన్ని తయారు చేయడానికి ప్లాస్టిక్ బాటిల్స్ ని సరఫరా చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు అతను ఏమంటాడంటే, పిటిషన్లో పొందవలసినటువంటి అంశం ఏంటంటే, నేను జనార్దన్ రావు ఆర్డర్ ఇచ్చిన దాని ప్రకారం నేను మందులు అది బాటిల్స్ సరఫరా చేశాను, ఈ నకిలీ మద్యంతో నాకేం సంబంధం లేదు అని అంటాడు. బట్ విచారణలో ఏం జరుగుతుంది? ఎక్సైజ్ పోలీసుల విచారణలో లేబుల్స్, బ్రాండ్ లేబుల్స్తో సహా ఇతనే తయారు చేసి ఇచ్చాడు అని. మరి నకిలీ మద్యం సంగతి తెలియకుండా ఎలా ఉంటుంది? ప్లాస్టిక్ బాటిల్స్ తయారు చేసి వాళ్ళకి ఇచ్చావు, బాగానే ఉంది. మరి లేబుల్స్ ఎలా వచ్చినాయి? లేబుల్స్ ఎలా చేసావు? లేబుల్స్ నీకు బ్రాండ్ కొత్తగా బ్రాండ్స్ వేసి లేబుల్స్ వేసి నువ్వు ఇచ్చావు కదా, నకిలీ బ్రాండ్స్ అన్ని వేసి, మరి ఎలా ఇచ్చావు అని చెప్పి ఇప్పుడు విచారణకు రమ్మని ఆయన అరెస్ట్ చేసి విచారణకు రమ్మని అరెస్ట్ చేస్తే, అతను తరఫున లాయర్లు ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. అసలు పేరే కేసు డైరీలో లేరు, కేసు డైరీలో లేకుండా మీరు ఎలా, ఎఫ్ఐఆర్లో లేదు, కేసు డైరీలో లేకుండా మనోజ్ కుమార్ జైన్ అనేటిని మీరు ఎలా అరెస్ట్ చేస్తారు అని చెప్పి కోర్టులో వేశారు. కోర్టులో ఇప్పుడు అది వాద ప్రతివాదం జరుగుతుంది. ఇది ఒక పెద్ద ట్విస్ట్. ఇక్కడ మరొక 7 మందిని ఇవాళ నుంచి విచారించబోతున్నారు. ఎవరెవరు ఆ 7గురు అని అంటే, ఈ రసాయనాలు తెచ్చిన వాళ్ళు, తర్వాత జనార్దన్ రావు చెప్పిన మేరకు రసాయనాలు కలిపిన వాళ్ళు, తర్వాత కలిపినటువంటి రసాయనాల్ని బాటిల్స్లో నింపి సరఫరా చేసిన వాళ్ళు, ఎక్కడికి వైన్ షాపులకను రెస్టారెంట్లకి, వీళ్ళు విచారిస్తున్నారు. ఆ విచారిస్తున్నటువంటి వాళ్ళలో ఇవాళ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఆల్రెడీ అరెస్ట్ చేసిన వాళ్ళని కస్టడీ తీసుకున్నారు. వాళ్ళలో ఎవరెవరు అంటే, బాదల్ దాస్, ప్రదీప్ దాస్,
డి శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ కళ్యాణ్, అల్లా బక్షు, నరికంటి రవి, తాండ్ర రమేష్ బాబు, వీళ్ళని కస్టడీకి ఇవ్వడానికి కోర్టు అంగీకరించింది. ఇప్పుడు కస్టడీలోకి తీసుకొని వీళ్ళని విచారిస్తున్నటువంటి క్రమంలో ఎలాంటి ఇంకా క్లూస్ వస్తాయి అనేది, ఇప్పటికే చాలా క్లూస్ వచ్చాయి. దీని వెనుక చాలా మంది ఉన్నారని, దాదాపుగా ఇప్పుడు 30 మంది దాటిపోయింది. ఎక్కడో ములకలపల్లిలో బయటపడినటువంటి నకిలీ మద్యం కాస్త ఇబ్రహీంపట్నం వచ్చి, ఇబ్రహీంపట్నం నుంచి తాడేపల్లికి సంబంధించినటువంటి కీ పర్సన్స్ వరకు ఇది టచ్ అవుతుంది. ఇప్పుడు A20గా మనోజ్ కుమార్ ఉన్నారు. ఈ మనోజ్ కుమారు నీ అరెస్ట్ చేయడానికి పోతే నేను కాదు అని చెప్పి అడ్డదరిగినప్పుడు గుండెపోటు వచ్చిందని చెప్తే ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్లో చికిత్స కోసం పంపించారు. 41 year నోటీస్ ఇచ్చారు. ఆయన్ని రేపు మాపు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇది స్థూలంగా ఈ నకిలీ మద్యం కేసులకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి పరిణామం. అట్ ద సేమ్ టైం ఈ నకిలీ మద్యం అనేటువంటి ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఈ నెలలో దాదాపు 100 కోట్లు నష్టం వచ్చింది ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయంలో, మద్యం రూపంలో రావాల్సినటువంటి ఆదాయంలో. అంటే నకిలీ మద్యం ఏ స్థాయిలో వీళ్ళు సరఫరా చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంతే కదా. ఇప్పుడు రావాల్సినటువంటి రాబడిలో నీకు 99 కోట్లు, సుమారు 100 కోట్లు వేసుకోండి. ఈ మంత్లోనే ఒక 100 కోట్లు తగ్గింది అని అంటే రాబడిలో ఇప్పటి వరకు నకిలీ మద్యాన్ని వీళ్ళు ఏ స్థాయిలో చేశారనే దానికి అర్థం పడుతుంది. ఒకటి. రెండు, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, నకిలీ మద్యం ఒకవేళ 100 కోట్ల రూపాయలు నష్టం వచ్చిన ప్రతి నెల నకిలీ మద్యాన్ని మాత్రం మార్కెట్లో ఉంచకూడదు, బెల్ట్ షాప్లో ఉంచకూడదు అనేటువంటి నిర్ణయం మాత్రం చాలా పకడ్బందీగా చంద్రబాబు గారు తీసుకున్నారు. ఆ రివ్యూ మీటింగ్ కూడా చెప్పారు. దానికి సాంకేతికతను జోడించారు. ఎలా జోడించారు అని అంటే, ఇప్పటి వరకు ఏంటంటే డిస్టిలరీస్ నుంచి గోడౌన్లకి మద్యం ట్రాకింగ్ ఉంది, గోడౌన్స్ నుంచి షాపులకి ట్రాకింగ్ ఉంది, గోడౌన్స్ నుంచి షాపుల వరకు ట్రాకింగ్ ఉంది. కానీ షాపుల్లో ఆ బాటిల్స్ ఎవరెవరికి అమ్ముతున్నారు, అవి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది లేదు. అక్కడ స్టాక్ పాయింట్ ఏంటి, స్టాక్ పాయింట్ ఎంత ఉంది నిల్వ, ఏ బ్రాండ్స్ ఎంత ఉన్నాయి, అది లేదు. ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేశారు. అంటే పాయింట్ ఎక్కడైతే పాయింట్ బిగినింగ్ పాయింట్ ఉంటుందో బిగినింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు కూడా టోటల్ ట్రాక్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రాక్ చేయడంతో పాటు డిజిటల్ పేమెంట్స్ తీసుకువెళ్ళాలి, కంప్లీట్గా 100% డిజిటల్ పేమెంట్ తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. డిజిటల్ పేమెంట్స్ కనుక అలౌ చేస్తే నీకు అధిక రేట్లు అమ్మడానికి ఉండదు. అలాగే ఇప్పుడు ట్రాకింగ్ ఉంది కదా, ఇప్పుడు ట్రాకింగ్ చేయటం అనేది వశిష్ట అనేటువంటి కంపెనీ చేస్తుంది. ఈ వశిష్ట కంపెనీ డిస్టిలరీస్ నుంచి గోడౌన్స్ వరకు చేస్తుంది. సో గోడౌన్స్ నుంచి వైన్ షాప్స్కి వస్తాయి మద్యం కదా, అదే ట్రాకింగ్ చేస్తుంది. కానీ వైన్ షాప్లో ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. వైన్ షాప్లో ఏ బ్రాండ్లు ఎవరికి అమ్ముతున్నారు, ఎంతకు అమ్ముతున్నారు, ఏ బ్రాండ్స్ అమ్ముతున్నారు అనేది తెలియదు. స్టాక్ ఎంత ఉంది, వీళ్ళ అమ్మకాలు ఎంత ఉన్నాయి అనేది తెలియదు. వాళ్ళ దగ్గర ఉంటుంది, షాప్లో దగ్గర. వీళ్ళు ఇండెంట్ పెడితే కనుక వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వీళ్ళు పంపిస్తుంటారు. కానీ అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తారు, QR కోడ్ పెట్టారు. QR కోడ్ పెట్టి ప్రతి మద్యం షాప్కి మద్యం బాటిల్ మీద QR కోడ్ పెట్టి, నువ్వు ఆ QR కోడ్ మీద మీరు కనుక మనం మొబైల్స్ తోటి QR కోడ్ తీస్తే అది నకిలీది అయితే కనుక మీకు వర్కౌట్ కాదు. నకిలీది కాకపోతే నీకు రేటు అవన్నీ చూపిస్తాయి, దాని బ్రాండ్ వాల్యూ ఇవన్నీ చూపిస్తాయి. సో కాబట్టి నకిలీది ఏది, నకిలీది కాని అనేది తెలుసుకోవచ్చు. సో బెల్ట్ షాప్లు అనేవి టోటల్గా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడా లేకుండా చేసేసారు. 100 కోట్లు నష్టమైనా సరే నెలకి. ఇప్పుడు ట్రాకింగ్ కూడా పెట్టారు. ట్రాకింగ్ పెట్టి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వశిష్ట బదులుగా ఇప్పుడు ఏం చేస్తున్నారు, వశిష్ట అందిస్తున్న టెక్నాలజీ బదులుగా ట్రాక్ అండ్ ట్రేస్, ట్రాక్ చేయడంతో పాటు ట్రేస్ చేయటం. ఆ బాటిల్స్ కంప్లీట్గా కొన్న వాళ్ళ దగ్గర ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ట్రేస్ చేస్తారు. ట్రాక్ అండ్ ట్రాక్ చేయడంతో పాటు ట్రేస్ కూడా చేస్తారు. సో కాబట్టి నకిలీకి ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు QR కోడ్, ఇప్పుడు మనం షాపులకి వెళ్తాము, షాపులకి వెళ్ళినప్పుడు మనం షాపులో అనేక వస్తువులు తీసుకుంటాం, బిల్ పే చేయకుండా మనం బయటకు వచ్చామనుకోండి పట్టేసుకుంటుంది ఇమీడియట్గా. సో అలాగే దీనికి బార్కోడ్లో ఆల్రెడీ చేస్తున్నారు, ట్రాక్ కూడా చేస్తున్నారు, QR కోడ్ పెడుతున్నారు. QR కోడ్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా అది నకిలీ లేదా ఒరిజినల్ అనేది తెలిసిపోతుంది. 100% డిజిటల్ పేమెంట్లు చేయాలి అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. అది కూడా చేస్తే పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనేది చంద్రబాబు గారి యొక్క ఆలోచన. అది చేయబోతున్నారు.
ఒకవైపు విచారణ, ఇంకొక వైపు నకిలీ మద్యాన్ని కంప్లీట్ గా లేకుండా చేయడం అనేది చేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.